ప్రపంచాన్ని కుదిపిస్తున్న ఓ వార్త మన మార్కెట్లను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. సోర్స్ చెబుతున్న దాని ప్రకారం మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది అనే ఒక డ్రమాటిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలుపెట్టాయట. ఇది ఫిబ్రవరి 28న జరిగిందంటున్నారు. ఈ జాయింట్ ఆపరేషన్కి రెండు దేశాలు రెండు వేర్వేరు పేర్లు పెట్టుకున్నాయన్నమాట. ఇరాన్ని అణుబాంబులు తయారు చెయ్యకుండా ఆపడమే దీని మెయిన్ టార్గెట్ అని సోర్స్ చెప్తోంది. దాడి మొదలైన దగ్గర్నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాలు చాలా వేగంగా జరిగిపోయాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఊరుకోలేదు. గల్ఫ్ రీజియన్లోని అమెరికన్ మిలిటరీ బేస్లపై అటాక్ చేసింది. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల జార్డాన్, యుఏఈ లాంటి దేశాలు కూడా తమ గగనతలాలను మూసేశాయి. ఇలాంటి జియోపొలిటికల్ టెన్షన్స్ అప్పుడు ఇన్వెస్టర్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. దాన్ని రిస్క్ ఆఫ్ అంటారు. అంటే స్టాక్ మార్కెట్లు, క్రిప్టో లాంటి రిస్కీ అసెట్స్ నుంచి డబ్బు తీసి బంగారం, వెండి లాంటి సేఫ్ అసెట్స్లో పెడతారు. శనివారం మార్కెట్ కదలికలు చూస్తే ఈ షిఫ్ట్ ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతుంది. మొత్తం ప్రపంచ ఆయిల్ సప్లైలో 21% వెళ్లే హర్మూజ్ జలసంధి దగ్గర పెద్ద ముప్పు పొంచుంది. ఈ గొడవ పెద్దదైతే క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి $100 దాటొచ్చని అంటున్నారు. మనలాంటి దేశాలకు ఇది బ్యాడ్ న్యూస్. ఇండియన్ మార్కెట్లో చూస్తే నిఫ్టీ 25,300 అనే కీలకమైన సపోర్ట్ లెవెల్ను బ్రేక్ చేసింది. అలాగే క్రిప్టో మార్కెట్లో కూడా అంతే. బిట్కాయిన్ $68,000 మార్క్ కింద పడిపోయింది. అందుకే టెక్నికల్ అనలిస్టులు ఇప్పుడు సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీని ఫాలో అవ్వమంటున్నారు. ఇంత వోలటాలిటీలో ఇన్వెస్ట్ చేయడానికి సోర్స్ ఒక బార్బెల్ అప్రోచ్ అనే స్ట్రాటజీని